ఇప్పుడు నిన్న అభినయ్ దర్శన్ అనేవాడి అది డ్రామా చూశారు కదండి. వాడి డ్రామాకు కూడా నేను ఆ వీడియోలో నాకు ఒక పెద్ద ఆయన పంపించాడు. అది దళితుల్లో ఒక పెద్ద నాయకుడు లాంటి వ్యక్తి, నేను చాలా గౌరవించే వ్యక్తి. వీడియోలు నేను ఎప్పుడు కూడా చూసిన వెంటనే చెప్పింది వెంటనే నమ్మనండి. నాలో ఉన్నదే అది. ఆ రోజున ప్రవీణ్ పగడాల గారి విషయంలో కూడా ఎవరెవరు ఏది చెప్పినా నేను నమ్మలేదు. వెళ్ళి చూశాక ఎవడన్నా చంపాలనుకుంటే సీసీ కెమెరా ముందు చంపడు కదా. ఇదిగో ఇక్కడ పక్కకి వెళ్ళిపోయినట్టు బండి కనిపిస్తుంది. పైగా ఆయన అక్కడి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు సీసీ కెమెరా ముందు మర్డర్ చేసి ఉంటే ఒకవేళ ఎవరన్నా ఖచ్చితంగా దొరికిపోతారు కదా. ఆ ఉద్దేశంతో అప్పుడు పోలీసు వారు చెప్పిన వివరాలు అవన్నీ పరిశీలించాక, అరే క్రైస్తవులను చంపేస్తున్నారంట అని క్రైస్తవులు అందరూ ఆందోళన పడుతున్నారు, ఆ పాస్టర్లు అందరూ భయపడతారనే ఉద్దేశంతో ఆ రోజు ఎవరో ఒక ఛానల్ వాళ్ళు అడిగినప్పుడు ఏమంటే ఎవరు కంగారు పడకండి, ఈ రాష్ట్రంలో ఏ కులాన్ని ఏ మతాన్ని ఎవరు చంపేయట్లేదు, ఇది యాక్సిడెంట్ లాగే కనిపిస్తుంది, ఇంకా ఎంక్వైరీ జరుగుతుందని ఒక మాట చెప్పినందుకు, ఆ వర్గంలో ఉన్న వాళ్ళు అమాయకులు భయాందోళనకు గురవ్వకూడదని ఆ మాట నిజం చెప్పినందుకు నన్ను మొత్తం శత్రువుగా క్రియేట్ చేయాలని అక్కడ ఉన్న దళిత నాయకులు, వైసీపీ నాయకులు, ఏ దళిత నాయకులు అని చెప్పుకునే వైసీపీ నాయకులు వీళ్ళందరూ కలిసి బేభత్సమైన విష ప్రచారం చేశారు నా మీద. అందులో ముఖ్యమైన అభినయ్ దర్శన్ అనేవాడు, ఆ తెలంగాణ నుంచి వస్తున్న ఎర్రప్ప అనేవాడు. వీళ్ళిద్దరూ చాలా డేంజర్ అండి సమాజానికి. అదే వాళ్ళ వల్ల ఎక్కువ నష్టపోయేది క్రిస్టియన్సే, మీరు గుర్తుపెట్టుకోండి అని నేను గత 6 నెలల క్రితం ఒక వీడియోలో కూడా చెప్పానండి. చెప్పినందుకు మళ్ళీ నన్ను కూడా తిట్టారు వాళ్ళు. ఇప్పుడు ఎప్పుడో ఒక ఎదవ పని చేస్తూ ఉంటాడండి. ఆ ఎదవ పని నువ్వు ఎదవ పని చేస్తున్నావు అన్నావు అనుకోండి, ఆ ఎదవ వెంటనే మంచోడిని కూడా ఎదవని తిడుతున్నారండి. పడ్డాను అప్పుడు కూడా. అప్పుడే చెప్పాను నేను, వీళ్ళు ఎంత మేధావులు అంటే అండి, ఆ రోజున ఈ ఎవరైతే ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం జరిగిందో ఆ పోస్ట్ మార్టం దగ్గర వీళ్ళిద్దరు ఉన్నారండి. ఈ అభినయ్ దర్శన్ గాడు ఉన్నాడు, ఆ ఎర్రప్ప గాడు ఉన్నాడు, ఇంకా కొంతమంది పెద్దలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించడం అనవసరం కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ చాలామంది ఉన్నారండి ఆ రోజున దాన్ని తప్పుదారి పట్టించేవాళ్ళు. అప్పుడు పోస్ట్ మార్టం జరుగుతుంది. పోస్ట్ మార్టంకి క్రిస్టియన్ క్రిస్టియన్ డాక్టర్లే కావాలని అక్కడ నర్స్ కుమార్ గారు లాంటి వాళ్ళు అడిగితే అప్పుడు గవర్నమెంట్ క్రిస్టియన్ డాక్టర్ని ఇచ్చిందండి. డాక్టర్స్ మళ్ళీ 3 మీరు వెళ్ళి పోస్ట్ మార్టం చేయించుకోండి, దగ్గరుండి చేయించుకోండి అంటే అప్పటికీ కూడా అనుమానం సరిపోక 3 క్రైస్తవ పెద్దల్ని, వాళ్ళ పేర్లు కూడా ఏ పేర్లు ఉన్నాయండి, 3 క్రైస్తవ పెద్దలను మధ్యవర్తులకు పంపించారండి. మధ్యవర్తులు కూడా పంపించినప్పుడు అక్కడ పోస్ట్ మార్టం జరిగేటప్పుడే వీళ్ళకి ఒక చిన్న లీక్ వచ్చిందండి. అక్కడ ఆల్కహాల్ వాసన వస్తుందంట అన్నారట. వెంటనే ఎర్రప్పగాడు అభినయ్ దర్శన్ గారు ఏం చేశారు తెలుసండి, అది ఇంకా బయటికి చెప్పకుండానే వీళ్ళిద్దరూ వీడియోలు పెట్టి మా పాస్టర్ గారిని తాగి చనిపోయాడని ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు, ఆయన తాగుబోతుగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తున్నారు, అలా ఎవరన్నా చేశారంటే మేము తగలబెట్టేస్తాం, మేము పొడిచేస్తాం, నరికేస్తాం అని ఒక లైవ్ పెట్టి అక్కడ ఉన్న అమాయక క్రైస్తవులు అందరినీ రెచ్చగొట్టారండి. రెచ్చగొడితే ఇప్పుడు ప్రవీణ్ పగడాల వాళ్ళిద్దరికన్నా నాకే ఎక్కువ తెలుసండి. ఆయన చాలా మంచోడు. అప్పుడు అదే మాట చెప్పాను, ఇప్పుడు అదే మాట చెప్పాను. ఆయన గ్రహచారం బాగలేదు, యాక్సిడెంట్లో చనిపోయాడు. అంతే తప్ప ఎవరిని ఇరికించాలని ఈ అభినయ్ దర్శన్ గారిలాగా ఎవరినో ఇరికించేద్దాం లేకపోతే మత విద్వేషాలు రేపుదాం ఆయన ఏం ప్రయత్నించలేదండి. ఏదో ఆయనకున్న పరిస్థితుల్లో ఆయనకున్న దీంట్లో ఆయన బండి మీద వచ్చాడు, బై మిస్టేక్ యాక్సిడెంట్ చనిపోయాడు ఆయన. కానీ ఆ చావు నేను ఉపయోగించుకున్న విధానం నిజంగానే నా వీడియో చూసినప్పుడు నేను కనుక్కున్నాను అక్కడ, ఏంటి ఇలాగ అంటున్నారు ఏంటంటే ఇది అలాగనే వస్తుందట అన్నారు. ఇప్పుడు ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు వాళ్ళు ఏమైనా బయటకు వచ్చి అది కాదండి అని కన్ఫర్మ్ చేశారండి? ఆల్కహాల్ ఆయన తాగాడో లేకపోతే ఆయన తాగుబోతని చెప్పాలనేది కాదు నా ఉద్దేశం. ఇప్పుడు బయట ప్రచారం జరుగుతుంది, గవర్నమెంట్ కొన్ని సీసీ ఫుటేజ్లు రిలీజ్ చేసింది, లేదా గవర్నమెంట్ డిఎస్పీ గారో లేకపోతే ఎస్పీ గారో మరొక ఐజీ గారో చెప్పారు. చెప్పినప్పుడు ఆ డాక్టర్లు 3 డాక్టర్లు క్రిస్టియన్ డాక్టర్లు కదా అడిగాం మనం, వాళ్ళు వచ్చి ఏమన్నా అది కాదండి అది తప్పండి అని ఖండించారా? పోనీ ఒక డాక్టర్లు అయితే గవర్నమెంట్ కంట్రోల్లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినాలి అనుకున్నాం కదా. మరి అప్పుడు 3 పెద్దల్ని మన తరపున పోరాడేస్తారో మన తరపున నిలబడతారో ధైర్యవంతులు అనుకున్న వాళ్ళే కదా మనం సెలెక్ట్ చేసి పంపించాం ఆ రోజు. ఆ 3 పెద్దలు ఏమైనా ఖండించారండి? కుటుంబ సభ్యులు ఖండించారండి? ఇప్పుడు ఆయన్ని చంపేశారు అని చెప్తే ఒకవేళ వాళ్ళకి కూడా థ్రెట్ ఉంది అనేసి వీళ్ళే క్రియేట్ చేశారండి. అది కూడా ఆ ఫ్యామిలీ ఎక్కడ వచ్చి ఏమంటే మాకు కూడా థ్రెట్ ఉందండి అని కానీ లేకపోతే మా పిల్లల్ని ఇలాగ అంటున్నారని కానీ ఎక్కడ అనలేదు. అలా అనకపోయినా వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు చెప్పరండి, ఎందుకంటే వాళ్ళని కూడా చంపేస్తామని బెదిరించారని వీళ్ళే క్రియేట్ చేశారండి. ఈ ఎర్రప్పగాడు, ఈ అభినయ్ దర్శన్ గాడు, ఇంకా కొంతమంది పెద్దలు వాళ్ళు ఎవ్వరు అనకపోయినా వీళ్ళు మాత్రం పాస్టర్ గారిని ఎలాగంటారా, పాస్టర్ గారిని ఎలాగంటారా, పాస్టర్ గారి మీద అలా ముద్రేస్తారని. ప్రవీణ్ పగడాల గారిని నేను ఎక్కడ పాస్టర్ అని చెప్పుకోలేదు. ఆయన
నేను పాస్టర్ కాదు, నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పుకునే ఒక హుందాగా బతికిన వ్యక్తి అయినా. అలాంటి వాడు చావును కూడా నిజంగా నాకు గోపాల సినిమా గుర్తొచ్చిందండి. గోపాల సినిమాలో వెంకటేష్ గారు అలా ఎవరైతే మతాన్ని అడ్డు పెట్టుకుని తప్పులు చేస్తున్నారో వాళ్ళందరినీ వ్యతిరేకిస్తూ ఉంటాడు. లేదు ఇది కరెక్ట్ కాదు, మనుషులు ఇలా దేవుళ్ళ ప్రవర్తించకూడదు, మనుషులకు పూజలు చేయకూడదు అని చెప్తూ పోరాడుతూ ఉంటాడు. సడన్గా ఆయన చచ్చిపోయిన ఒక వార్త వచ్చిన వెంటనే ఆయనకు ఒక విగ్రహం పెడేసి ఆయన్ని ఒక బాబాగా తయారు చేసి గోపాల్ బాబా అనుకుంటూ అడవుడు చేస్తారు ఆ సినిమాలో. సేమ్ అది చేశారండి పాపం ప్రవీణ్ పౌడల్ గారి విషయంలో. ఆయన ఇలాంటి క్రిస్టియానిటీని అడ్డు పెట్టుకుని ఎవడెవడ తప్పులు చేశాడో, ఒరే మీరు చేస్తున్న తప్పురా అని చెప్పిన వ్యక్తిని ఆయన్ని కూడా వాళ్ళ కోవలో చేర్చేసుకుని అయ్యి బాబు వీళ్ళు చేసిన డ్రామా మామూలు డ్రామా కాదండి. అలా మీరు ఒకసారి చూసారా నిన్న ఆడు హాస్పిటల్లో ఏమన్నాడు, అదే అభినయ దర్శన్ అన్నవాడు ఆడు ఏమన్నాడు అనుకుంటున్నారు, నాతో పాటు ఉన్న కుర్రలను అరెస్ట్ చేశారు, వాళ్ళని కొట్టేసి ఇదంతా మేమే చేయించామని చెప్పిస్తారు, ఎందుకంటే గవర్నమెంట్ కదా అంటున్నాడు. అమ్మ మీ తెలివితేటలరా, నిజంగా అమాయకులు ఉంటారండి క్రిస్టియానిటీలో, అమాయకులు ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే దేవుడు ఏం చెప్తే అది, పాస్టర్ గారు ఏం చెప్తే, ఈయన పాస్టర్ అన్నారనుకోండి, అతను పాస్టర్ కాదని కూడా చూడరు. ఇతను పాస్టర్ కాదా, ట్రైనింగ్ చేశాడా లేదా, ఇతను లైఫ్ ఎలాగుంది, ఇతను పర్సనల్గా విలువలతో బతుకుతున్నాడా లేదా, ఏం అక్కర్లేదండి పాపం వాళ్ళకి. పాస్టర్ గారు అంటే అంతే దండం పెడేస్తారు. అడేమన్నాడండి, మా వాళ్ళతో అలా చెప్పిన అవసరమైతే నన్ను కూడా అరెస్ట్ చేసి నన్ను కూడా కొట్టించి ఇదంతా నేనే చేయించుకున్నాను నాతో కూడా చెప్పిస్తారా అన్నాడు. నీ అమ్మ ఈ తెలివితేటలు నిజంగా చదువుకోవడానికి లేకపోతే ఏదైనా బాగుపడడానికి ఉపయోగించి ఎంతో బాగుపడుతున్నాడు బాబుళ్ళు. అంత ఎదవలాళ్ళు. నేను మీకు ఒక విషయం చెప్తానండి. ఈ విషయం అయినప్పుడు సార్ మీకు ఒకవైపు ఇది సిటీ వ్యూ అంటండి, ఒకసారి చూసేయండి, మనం వెనక్కి వెళ్దాం. ఇది కనిపించదు అనుకుంటా. కనిపిస్తుందో లేదు చూడండి. నేను ఆ రోజు చెప్పానండి, ఏం చెప్పానంటే అండి, ఈ విషయం నాకు ఎప్పుడైతే ఫోటోలు పెట్టినప్పుడు నేను మా గ్రూప్లో మరి మా వాళ్ళు ఉంటారు కదా, మాజన్ కుర్రోళ్ళు కంగారు పడతారండి. అరే ఇలా వచ్చింది ఇది పరిస్థితి అని నేను ఒకసారి పెట్టాను, అది చూపిస్తానండి. నేను ఏం పెట్టాను వెంటనే కనిపెట్టానండి, ఎందుకంటే వీడియోలు చూసిన వెంటనే తెలిసిపోతాయి కదండి. ఈ వీడియోలు పెట్టాను, డ్రామా ఆడిన వీడియోలు కింద చూడండి. ఇదే నిజమైతే మనం సపోర్ట్ చేద్దాం, కానీ ఇది డ్రామా అయితే క్రిస్టియానిటీ మరింత హేళనకు గురవుద్దని అదే రోజు 18వ తారీఖు 3:15కి పెట్టానండి. నేను పెట్టిన తర్వాత నేను మరికొన్ని పాయింట్లు కూడా అడిగాను సార్ ఇక్కడ, ఎందుకంటే ఇదే నేను పబ్లిక్గా కూడా అడుగుతున్నాను. అడిగిన వెంటనే ఏం చేస్తారంటే వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా మాడుతున్నాడు అని మొదలెడతారు, నా మీద పార్టీ ముద్ర వేసేస్తారండి. ఇక్కడ చూడండి వీడియోలన్నీ కట్లు ఉన్నాయి. అసలు రోడ్డు పై నుండి కారు తొప్పల వైపుకి ఎందుకు వెళ్ళింది, వీడియో తీస్తున్నారని తెలిసిన వాళ్ళు ఇతని ఫోన్కి ఎందుకు లాక్కోలేదు. ఇప్పుడు చంపడానికి వచ్చారండి వాళ్ళు చంపడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ మొఖాలు తెలియకుండా మాస్కులు వేసుకుని అలాగే అవి పెట్టుకుని వచ్చారు, గ్లౌజులు వేసుకుని. అన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఎవరో వీడియో తీస్తుంటూ వదిలేస్తారా, అది కావాలని దించుకున్నట్టే కదండి ఉంది. నేను అది చెప్పాను ఇక్కడ. కారులో నుండి తను దింపి దూరంగా తీసుకెళ్లి పడుకోబెట్టి ఏదో చేస్తున్నారు, కట్ చేస్తే లేచి నిలబడ్డాడు, అప్పుడు డ్రెస్ బాగానే ఉంది, మళ్ళీ కట్ చేస్తే బట్టలు చిరిగిపోయి పడిపోయి ఉన్నాడు. అది నాకు అర్థం కాలేదు. అసలు ఎవరైనా మళ్ళీ కొట్టడానికి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, నా మీద రాజమండ్రిలో దాడి జరిగింది. రాజమండ్రిలో దాడి జరిగి వాళ్ళందరూ కారు మీకు వచ్చి పడుతుంటే నేను కార్ డోర్ తీసానా? కార్ డోర్ తీయలేదు కదా. ఎవడన్నా అదే చేస్తాడు, కార్ డోర్ తీసి మనం వాళ్ళ చేతులకి ఎందుకు దొరికేయాలని కార్ డోర్ లాక్ తీరు. కానీ అసలు వీడు కారు కిందకు వచ్చిన వచ్చిన వాళ్ళు ఇద్దరు లింగు అంటానే, వాళ్ళేమో ఎంత ఉన్నారు పిల్లలు, వాళ్ళిద్దరు రావడం ఏంటి, కార్ డోర్ తీసేయటం ఏంటి, వాళ్ళిద్దరు ఈయన లాక్కుపోవడం, పందిలో ఉంటాడు ఈయన లాక్కుపోవడం ఏంటి, ఈయన లాక్కుపోయాడు అని చెప్తున్నారు వాళ్ళు. ఏమండి నేను ఆ వెంటనే చెప్పానండి ఇది అయితేనే. ఇంకా చూడండి, వాళ్ళు ఇతను వదిలి పారిపోయాక వీళ్ళు వెళ్ళినప్పుడు బాగానే చూస్తున్నాడు, కట్ చేస్తే శ్లోకాలపైన ఇతన్ని మోసుకెళ్తున్నారు. జనం ఇప్పటి వరకు అలాగే స్పాట్లో ఉంచారు, హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. జనం వచ్చే వరకు ఎందుకంటే మళ్ళీ రక్తి కట్టాలి కదండి సీను. జనం వస్తే పాపం వాళ్ళు అందరూ ఆదివాసీలు, వాళ్ళకి తెలీదు. అరే నిజంగా ఎవరినో చంపారండి, నిజంగా ఎంత ప్లెయిన్గా ఇచ్చారండి. నాకు ఎంత బాధ అనిపిస్తుంది, నిజంగా మంచోళ్ళని ఎంత దారుణంగా మోసం చేయొచ్చా అని. వాళ్ళ ఇంట్లో సొంత వాళ్ళకి ఏం జరుగుతుంటే బాధపడతారో అంతలా ఏడ్చారని పాపం వాళ్ళు అక్కడ ఉన్న ఆదివాసీలందరూనే. వాళ్ళ అక్కని ఒకరు వీడియో రిలీజ్ చేశారు, ఆమె ఏమాత్రం బాధపడలేదు. మీరు చూడండి ఆవిడేమంటుంది, మా వాడికి రాజకీయంగా మీరు సపోర్ట్ చేయాలి, మా వాడిని తీసుకెళ్ళారు, కావాలంటే కొన్ని వీడియోలు మీకు ఇక్కడ అటాచ్ చేస్తానంటుంది. అరే
తమ్ముడి మీద దాడి జరిగి తమ్ముడిని చంపేపోతుంటే తమ్ముడు చావు బతుకుల్లో ఉంటే టకటగా లేసి పరిగెట్టుకు వస్తారు కానండి. ఇంట్లో కూర్చుని నీట్గా రెడీ అయ్యి చక్కగా మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చి ఏమండి ఇలా ఇలా జరిగిందండి, నేను ఎడిట్ చేసి వీడియోలు మీకు ఎడిటింగ్ చేసి ఇస్తానండి అంటారండి. నాకు తెలియదండి. నాకు అప్పుడే అర్థమైపోయిందండి ఇది డ్రామా అని. ఇది ఎప్పుడు నేను అదే రోజు చెప్పానండి, 18వ తారీఖే. మహా అన్నట్లు ఉన్నారండి బాబు ఇక్కడ. నేను పూర్తిగా పరిశీలించాను, నాకు ఈ అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే గతంలో ఎర్రప్పగాడు కూడా ఇలాంటి స్కెచ్ చేశాడు, పైగా ఇతను సినిమా యాక్టర్. ఇది కానీ యాక్టింగ్ అయితే ఇక ఉన్న పరువు మొత్తం పూర్తిగా పోయినట్టు అని చెప్పానండి. మీకు తెలుసండి, ఆ ఎర్రప్ప అన్నవాడు కూడా గతంలో మొన్న ఎప్పుడో నా కారు మీద దాడి జరిగింది, తోటకూర అనేది ఒక డ్రామా వేశాడు. ఇంతకన్నా ముందు ఖమ్మంలో అర్ధరాత్రి టైంలో నా కారును బద్దలు కొట్టాడండి అని చెప్పి ఒక డ్రామా ఆడాడు. ఆడితే పోలీసులు వచ్చి ఎవరు ఎక్కడ జరిగింది ఏంటి కంప్లైంట్ ఇవ్వంటే నేను కంప్లైంట్ ఇవ్వనన్నాడు. ఆడు ఈడికన్నా తెలివైనడు. ఎందుకంటే కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎంక్వైరీ చేస్తారు, అక్కడ ఉన్న వాస్తవాలు బయట పెడతారు. అసలు కంప్లైంట్ ఇవ్వలేదనుకోండి, వీడు బయట విపరీతంగా ప్రచారం చేసుకోవచ్చు, వాస్తవాలు బయటికి రావు. కానీ ఇక్కడ అభినయ్ దర్శన్ గారి పరిస్థితి అలా లేదు. కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది, పెద్ద ఇష్యూ అయిపోయింది ఇది. పోలీసులు వెళ్ళి దాన్ని ఎమ్మెల్సీ కేసుగా నమోదు చేశారు. మరి దెబ్బలో ఉన్న ట్యాక్ చేశాడు కదా. మెడికల్ లీగల్ కేసు ఎప్పుడైతే అయిందో ఎంక్వైరీ కేసులు బొక్కబొరలు పడ్డాడు. అలాంటి దొంగలండి బాబిళ్ళ. క్రిస్టియన్స్ అమాయకులు ఇంకా ఇలాంటి వాళ్ళు నమ్మితే మనం ఏం చేయలేము. చెప్పడం వరకే మన బాధ్యత అండి. చెప్పిన తర్వాత మళ్ళీ ఈ యదవులు మళ్ళీ మనల్ని తిడతారు. వీళ్ళు తిట్టినా కానీ ఇప్పుడు ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి మంచిది కాదు, అది చేస్తే పోతారు అని చెప్పడం వరకే. అంతే తప్ప ఆ షాపుల్లోకి వెళ్ళి లేకపోతే ఇది చేసి వాటిని అమ్మకుండా ఆపలేము. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. ఈ అభినయ్ గాడో లేకపోతే ఎర్రప్పగాడో మరొక మీరు గమనించారు లేదో, ఇది ఇలా డ్రామా వేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎర్రప్పగడ్డ లైవ్లోకి వచ్చాడు. మా ఓడిని కత్తులతో పొడిచేశారు, చంపేశారని ఆడు అక్కడ రచ్చగొట్టాడు. ఎక్కడో ఒకటి ఇస్మాయిల్ గడ అని ఒకటి ఆడు దొంగ పాస్టర్ అని చెప్పాను నేను గతంలో. ఆడు ఎక్కడి నుంచి కారు వేసుకుని వైజాగ్ పాస్టర్ గారిని చంపేస్తారా? వీళ్ళు చూడండి ఒక టీం వర్క్ ఎలా చేస్తున్నారు. నేను ఆ ఎస్పీ గారికి అసలు అద్భుతంగా మీరు చేశారు సార్. ఎవరైతే ఎస్పీ గారు ఉన్నారో అమిత్ గారు అసలు ఎక్సలెంట్ మీరు. ఎందుకంటే రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల గారు అప్పుడు చనిపోయినప్పుడు 24 అవర్స్లోనే కనుక ఇలా తేల్చి నిర్ణయం ఆధారాలతో బయటపెడుతుంటే అయిపోయినండి. కానీ అక్కడ ఈ యదవలో మీరు అలా చెప్తే మేము ఇలా గొడవ పెడతాం, మేము ఇలా చెప్తే అలా పెడతామని వీళ్ళు చేసిన బ్లాక్మెయిల్కి ఆ రోజున ఎంతో కొంత తలొగ్గిందండి. అప్పుడున్న పోలీసు తలొగ్గి పూర్తి వివరాలు ఇప్పటికీ ఇవ్వలేదు. అది ఇలాంటి యదవలు ఇంకా దాని మీద బతకడానికి ఇంకా పూర్తి వివరాలు ఇవ్వలేదు. కానీ అభినయ్ గడి కేసులో మాత్రం అక్కడ అలా చేయలేదండి. చాలా పకడ్బందీగా అన్ని ఆధారాలతో పాటు 24 అవర్స్లో బయట పెట్టేటప్పటికి యదవలు కక్కలేక మింగలేక అయిపోయారండి వీళ్ళు. లేకపోతే అప్పటికి వీళ్ళు అందరూ రెడీ అయిపోయారండి. రెడీ అయిపోయి మరొక పాస్టర్ని చంపేయబోతున్న కూటమి ప్రభుత్వం. అభినయ్ గడి ఏమన్నాడండి? కూటమి ప్రభుత్వం అన్నాడు. ఆ యాక్టర్లు ఎవరైతే ఉన్నారో జై శ్రీరామ్ అనుకుంటే వెళ్ళిపోయారని చెప్పాడు వీడు. అంటే మతాన్ని రెచ్చగొడేద్దాం అనుకున్నాడు, అలాగే గవర్నమెంట్ మీద వేసేద్దాం అనుకున్నాడు. కానీ పోలీసు గట్టి యాక్షన్ తీసుకునేటప్పుడు మళ్ళీ తోక ముడిచి అరే మతానికి సంబంధం లేదండి. మరి మతానికి సంబంధం లేకపోతే వీడు పెట్టుకున్న పెయిడ్ ఆర్టిస్ట్ జై శ్రీరామ్ అని ఎందుకు డైలాగ్ చెప్పాడు? ఎందుకు జై శ్రీరామ్ అని డైలాగ్ చెప్పాడు? ఎందుకు మాస్క్ కాషాయం రంగు కట్టాడు? దొంగ నా కొడుకులండి వీళ్ళు. లేదా అతను ఎవరో వచ్చా మాట్లాడుతున్నాడా, అతను గాయపరుచుకున్నాడు తప్ప ఎవరిని గాయపరచలేదు క్షమించండి అని. అతను గాయపరుచుకున్నది ఎంతో మంది ప్రాణాలు తీయించేద్దామని కాన్స్పిరసీ. అది ఆడికాడు వెళ్ళిపోయి గోడకేసి తల బాదుకుంటే ఓకే ఆడేదో చేసుకున్నాడు అనుకుంటాం. లేదా ఆడికాడు ఏదైనా కత్తితో కోసేసుకుంటే పోతే ఆడిపోతాడు అనుకుంటాం. కానీ కొంతమంది కుర్రోళ్ళకి హిందువులు గెటప్లేసి జై శ్రీరామ్ నినాదాలు చెప్పించి వాళ్ళని కొట్టారని క్రియేట్ చేసుకుని ఇది తీసుకెళ్లి మొత్తం మీడియాలో వీడియోలు పెడితే మరి క్రిస్టియన్ నిజంగా అది నిజం అనుకుని ఉంటుంటే, నిజంగా హిందువులు ఏంటి అత్తమాట మా మీద మాటికి ఏంటి రచ్చమాకు, అప్పుడెవరో ఆయన ఎవరో అలాగైనప్పుడు ఎలాగన్నారు, ఇప్పుడేమో వీడు ఎలాగైనప్పుడు ఎలాగ అన్నారని వాళ్ళ కోపం వచ్చి ఉండుంటే చాలా పెద్ద కేసు ఇది. వీళ్ళ డ్రామాలో మీరు చూడండి ఒకసారి. ఫస్ట్ ఒక ఆవిడని పెళ్లి చేసుకున్నాడట, ఆవిడని వదిలేశాడు. తర్వాత మళ్ళీ ఇంకొక ఆవిడ ఇందాక ఏదో వీడియో చూశానండి. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒక ఆడపిల్లని తీసుకుపోతున్నాడు. తీసుకుపోతూ వాళ్ళు అంటున్నారు, బాబు నీకు పెళ్ళైంది కదా, నీకు కడపలో ఉన్నారు కదా అంటా ఉంటే ఇంక యాక్టింగ్ మామూలుగా లేదు. నేను నా భార్య నేను కంప్లైంట్ ఇచ్చానంటే ఏం జరుగుతుంది తెలుసా? వీళ్ళు బుడబొక్కల నాయాలుగా వీళ్ళు బెదిరింపులు మామూలుగా ఉండవండి, చాలా గట్టిగా బెదిరింతారు వీళ్ళు. ఆ తల్లిదండ్రులు విజయనగరం పాపం వాళ్ళు భయపడిపోయారు. వాళ్ళు వదిలేశాడు.
తర్వాత మళ్ళీ ఇంకొక ఆవిడ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు. ఏదో మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో నేను ఆల్తా అన్నట్టు నేను పొడి చేస్తా అన్నాడు. అప్పుడు వీడితో పాటు ఉన్న ఆవిడ ఇంకొక ఆవిడ, మా ఆవిడని చెప్పేవాడు వీడు. ఆవిడ వచ్చి ఆవిడ వీడియోలు మాట్లాడేది. కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు మా ఆవిడ నీటి చెప్పింది మళ్ళీ ఫస్ట్ ఆవిడ. వీళ్ళు పాస్టర్లు ఇలాంటి వాడిని కూడా పిలిచి కొంతమంది పాస్టర్లు మీటింగ్లు పెడుతుంటే షాక్ అయిపోయాడు నేను. ఏడ్రా ఈ కర్మ ఏడ్రా బాబు, ఎంత దారుణంగా ఉన్నారు ఏడ్రా అని. కానీ తర్వాత అర్థమైందండి, అలాంటివాడికి నచ్చుతాడు. ఇప్పుడు ఆయన పిలిచిన 10 మంది 20 మంది ఉన్నారు కదండి, వాళ్ళు కూడా అదే టైప్ అయి ఉంటారు. ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది. ఇక ఆ గూటి పక్షులు మనం ఎలా జరగొడతాం లేరా పోన్లైన్ వదిలేశాను నేను. వీళ్ళ గురించి మాట్లాడడం వల్ల ఆ క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు రాజేష్. ఇటు వీళ్ళు చేసి అదో పనులు బయట చెప్తేని మరి అక్కడ జరిగింది యాక్సిడెంట్ రా బాబు అన్నందుకు క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా క్రిస్టియన్ ద్రోహినట్టండి నేను. వాళ్ళ గురించి మాట్లాడి దాదాపు నా మీద ఉన్న కేసులు 10 కేసులు అయ్యాయి. క్రిస్టియన్ ఆస్తుల కోసం, ఆ రాజమండ్రిలో మీద జరిగిన దాడి క్రిస్టియన్ ప్రాపర్టీ కోసం. అంటే నాలాంటి వాడిని కూడా, న్యాయంగా పోరాడేవాడిని కూడా వీళ్ళు విలన్లు చేసేయగలరు. నేనేంటి, నాకే వాళ్ళతో ఈ ఎర్రప్పగాళ్ళగో లేకపోతే అభినయగాళ్ళగో వాళ్ళు ఓట్లు ఉపయోగించేసుకుందాం, వాళ్ళ ఓట్లు ఉపయోగించి నేను పార్టీ పెడేస్తా, నేను ఎలా తిరిగేస్తా అనే టైప్ కాదు. ఎవరికన్నా అవసరమైతే సాయం చేసేవాడిని నేను. అవసరమైతే వాళ్ళ తరపున మాట్లాడేవాడిని. నా వెనకాతల 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా నాకేంటి ఉపయోగం? సర్లే పోలే, ఒక 1,00,000 మంది మనల్ని తప్పుడు అనుకుని నాకేం పోయింది? నేను అలానే ఊరుకున్నానండి. అంతలా చేసిన వెధవలేళ్ళు లేవు, ఆషామాషి వ్యక్తులు కాదండి. వీళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మరొక్కడు మళ్ళీ ఎలాంటి డ్రామా చేయాలంటే ఉచ్చపడాలి ఒక్కొక్కడికి. ఇదేమే ఆడినాడు కొట్టుకున్నదో లేకపోతే ఒక ఆత్మహత్యకు ప్రయత్నించిందో కాదు. 2 మతాల మధ్యలో ఘోరమైన మళ్ళీ ఏమంటాడండి, అప్పుడు ప్రవీణ్ పగడాల గారిని కూడా అలా చేశారు కదా, ఇప్పుడు నన్ను కూడా అలాగే చేస్తారంటాడు. ఏడ్చేస్తారండి. కొంతమంది అమాయక క్రైస్తవులు ఉన్నారు, అయ్యి బాబోయ్ పాస్టర్ గారు, మా పాస్టర్ గారిని కూడా పాపం ఇలా చేసేస్తున్నారా అని వాళ్ళు ఏడ్చెత్తు కళ్ళు దూసేసుకుంటుంటారండి. ఇలాంటి వాళ్ళని చూసి నాకు నవ్వాలో ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదండి. ఇలాంటి వాడి పట్ల మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఆడిని నేను ఇద్దాం అనుకున్నాను స్టేట్మెంట్. ఒరే మీరు కానీ ఆంధ్రాలో ఎక్కడైనా కనపడినా ప్రభుత్వానికి క్రిస్టియన్స్ని వ్యతిరేకం చేసేలాగా ఏదైనా స్టేట్మెంట్లు ఇచ్చినా, మీరు ఎలాంటి డ్రామాలు ఏమైనా చేసినా నిలబెట్టి తోలు తీసేస్తాను నా కొడకల్లారని ఇద్దాం అనుకున్నానండి నేను. కానీ నేను అలా ఇచ్చాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే, చూసారా క్రైస్తవులను ఎలా బెదిరిస్తున్నాడో రాజేష్, మన క్రైస్తవులు ఎలా బెదిరి మళ్ళీ వాళ్ళిద్దరూ కెమెరా ముందుకు వచ్చి ఏడ్చేస్తారండి. మీకు ఒక మాట చెప్తానండి, ఆ ఎర్రప్ప అన్నవాడు ప్రవీణ్ పగడాల గారి విషయంలో అది యాక్సిడెంట్ అని చెప్పినందుకు చాలామంది క్రైస్తవులు ఇంకా గొడవలు చేయకుండా ఆగిపోయారండి. అందుకు అమ్మా మేము ఏదో రాజకీయం చేద్దాం అనుకుంటే రాజేష్ గడు అడ్డుపడ్డాడు మాకని ఎర్రప్ప కూడా అక్కడికి వెళ్ళిపోయి తెలంగాణకి వెళ్ళిపోయి నాకు ఫోన్ చేసి రాజేష్ మాసాన్ని మనుషులు బెదిరిస్తున్నారు, నన్ను చంపేస్తానని అన్నారని ఒక ఫేక్ ఒకటి క్రియేట్ చేసి ఖమ్మం పోలీసులకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడండి. కంప్లైంట్ ఇస్తే నేను అనుకున్నాను ఇవన్నీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చాడు, దానికి ఆధారాలు ఉన్నాయి, పోలీసులు పిలుస్తారు వెళ్తాను. నా మీద కేసులు 30 కేసులు తప్పుడు కేసులు ఉండగలేంది, 31 కేసు తప్పుడు కేసు అయితే ఏంటి, వెళ్దాం అనుకుంటే వాళ్ళు పోలీసులు ఎంక్వైరీ చేశారు, ఎటువంటి ఆధారం ఇవ్వలేదు, వదిలేస్తే కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందండి, అదే తెలంగాణలో ఎవరో కేసు పెట్టారు ఎర్రప్పగడి మీద. ఇటు ఇలా తప్పుడు పనులు చేస్తున్నాడు, ఇలా ఇది చేస్తున్నాడంటే దానికి ఆధారాలు సాక్ష్యాలన్నీ పరిశీలించిన పోలీసులు ఆధారాలు సాక్ష్యాలు తీసుకుని అన్నీ అదే ఖమ్మం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి బొక్కలో వేసేస్తే ఆడు ఎంత డ్రామా ఆడాడు తెలిసిండి. ఆ రోజు జనరల్గానే జైల్లో నన్ను జగన్ జైల్లో పెట్టాడు కాబట్టి నాకు జైలు రూల్స్ తెలుసు. 21 రోజులు జైల్లో ఉన్నాను కదండి. ప్రతి మంగళవారం ఏదో ఒక వారం అక్కడికి బార్బర్ వస్తాడండి జైలుకి. బార్బర్ వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకే లెవెల్ కటింగ్ చేసేస్తాడు, మనం రిక్వెస్ట్ చేసుకుంటే తప్ప. నేను జైలుకి వెళ్ళినప్పుడు నన్ను ఏదో సంవత్సరం జైల్లో ఉంచేస్తారు, ఇంకొక జైల్లో నేను బాధపడలేదు కానండి. నాకు నా మీసాలు నా బ్రాండ్, నా హెయిర్ స్టైల్ కూడా నా ఐడెంటిటీ, గడ్డం కూడా. జైలు రూల్స్ ప్రకారం ఏమి ఉండకూడదు, మీసాలు దగ్గరికి పెట్టేస్తారు, గడ్డం తీసేస్తారు, దగ్గరికి వేస్తారు, జైలు రూల్ అది. ఆ బార్బర్ వచ్చినప్పుడు ఆ రూల్ కనుక అప్పుడు జగనే ఉన్నాడు అధికారంలో, అది రూల్ అది చేస్తానంటే అదొక్కటి బాధపడ్డానండి. కానీ అది అప్పుడు వాళ్ళకి ఎలగలేదేమో, రేపు పొద్దున భవిష్యత్తులో ఇప్పుడు నేను ఇంటిచ్చాను కాబట్టి వెలిగి ఆ రాజేష్ గారికి ఆడి గౌరవం అంతా ఇందులో ఉంది కాబట్టి అది తీసేయాలని రేపు తీసేస్తారేమో. ఒకవేళ అధికారంలో కల్లో వచ్చి అధికారంలోకి వస్తే అదొక్క దానికే నేను కంగారు పడ్డానండి. అప్పుడు నేను జైలుని రిక్వెస్ట్ చేశాను, మీరు అలా చేయొద్దండి, నాకు ఇష్టం లేదు,
నేను కటింగ్ చేయించుకోవడానికో లేకపోతే మీసాలు ట్రిమ్ చేయడానికో లేకపోతే గడ్డం తీయడానికి నేను ఒప్పుకోలేనండి, దయచేసి నాకు పర్మిట్ చేయండి అంటే ఒక ఆయన కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాలి అన్నాడు. ఆయన వైసీపీకి అనుకూలమైనడు అనుకుంటా. మరొక ఆయన ఉన్నాడు, ఆయన కొంచెం టీడీపీ అభిమాని. లేదండి అవసరం లేదండి నన్ను, ఎందుకంటే నేను పెద్దాపురం జైల్లో ఉన్నాను, కాకినాడ జైల్లో ఉన్నాను, 2 జైల్లో పెట్టారు నన్ను. అది జైలు రూల్ అండి. ఈ ఎర్రప్పన్నవాడు జైలు రూల్ ప్రకారం చూసుంటాడండి ఆ కటింగ్లు. ఓహో ఇంత దగ్గరికి వేసేస్తున్నారు వీళ్ళ రూల్ ప్రకారం, సరే మనం కూడా ఏం చేసుకుందాం, ఏం చేసుకుని బయటికి వెళ్ళి దీన్ని సానుభూతికి ఉపయోగించుకుందామని ఆడొక భయంకరమైన మాస్టర్ ప్లాన్ వేసి జైలు రూల్ ప్రకారం ఎలాగైతే వేస్తారో మీరు అలాగే వేసిండి అని ఉంటాడు, వేస్తుంటాడు మొత్తం బార్బరం. వేసేస్తే ఆడు బయటకు వచ్చి మీటింగులు పెట్టి నాకు శిరోమండనం చేశారు, నేను క్రైస్తవ బిడ్డనని నన్ను బూతులు తిట్టారు, నా గుండు కొట్టేశారు, నాకు ఇలా చేశారు అలా చేశారని ఆడు డ్రామా చేశాడండి. నిజంగా పాపం ఆ జైలు అధికారి వచ్చి చెప్తాడా, ఏమంటే కాదండి ఆడి గాడిని నచ్చి కటింగ్ చేయించుకోవడం చెప్పరు కదా, ఇంకా ఎలాగనాళ్ళు వాళ్ళు ఎలాగ చెప్పలేరు, వాళ్ళు ఎలాగ ప్రభుత్వ అధికారులు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టలేరు. అందుకని క్రిస్టియానిటీని బీభత్సంగా రెచ్చగొట్టాడండి మళ్ళీ నాడు. ఓన్లీ సానుభూతి డ్రామా. మీరు ఎక్కడన్నా చూడండి, నన్ను చంపేస్తారు, అరే మా మీద అన్ని దాడులు జరిగినా మేమే ఏ రోజు చెప్పలేదు, అలా వచ్చి ముండేడుపులు మేమే ఆడవలేదు. వీళ్ళకి ఏమీ లేకపోయినా సరే చంపేస్తారు. ఎందుకంటే ఆ క్రిస్టియానిటీలో ఆ జాలి దయా కరుణ ఆ జనాలకి చంపేస్తారంటే అయ్యి బాబు మన కోసం చచ్చిపోతున్నట్టున్నాడు, అప్పుడు యేసుప్రభు సిలువ ఎక్కిసాడు మన వల్ల, మన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు ఎక్కేస్తున్నట్టున్నారు అని అనుకుంటారు వాళ్ళు. అదండి పరిస్థితి. అది ఆ బలహీనతను అడ్డు పెట్టుకుని వీళ్ళు చేసే మోసం, వీళ్ళు హిందువులు ఏం మోసం చేయలేరండి. హిందువులకి ఏకముక్క వెళ్ళాం, అభినయ్ గడు కావచ్చు, లేదా ఈ ఎర్రప్పగడు కావచ్చు, లేదా మరొక ఇస్మాయిల్ గడు కావచ్చు, ఏకముక్కతో సమానం హిందువులకి. వాళ్ళని ఏమీ కదపలేరు. వీళ్ళు ఎవరిని మోసం చేయగలరంటే క్రిస్టియన్స్నే.